ఐశ్వర్య ఆరోగ్య ఆనంద ఆంధ్రప్రదేశ్ సాకారమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ను ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఆర్థిక అభివృద్ధికి కృషి చేసేలా స్వర్ణాంధ్ర విజన్ను రూపొందించారు. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటికి నీటి భద్రత, రైతు, వ్యవసాయ సాంకేతికత, ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ, శక్తి మరియు ఇంధనాల వ్యయ నియంత్రణ, అన్ని రంగాల్లో పరిపూర్ణ ఉత్పాదన, సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర, అన్ని దశల్లో సమగ్ర సాంకేతికత వంటి 10 సూత్రాలతో విజన్ 2047ను రూపొందించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు పాల్గొన్నారు. 10 సూత్రాలు ఒక విజన్ పేరిట డాక్యుమెంట్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. జాతికి, రాష్ట్ర ప్రజలకు ఇది అంకితమని రాసి సంతకం చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు సంతకాలు చేశారు. స్వర్ణాంధ్ర @2047పై ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు సందర్శించారు. స్వచ్ఛాంధ్ర స్టాల్ వద్ద సీఎం చంద్రబాబు చెలోక్తులు విసిరారు. స్వచ్ఛాంధ్ర అంటే స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలని సూచించారు. పరీక్షలకు ఎలా సిద్ధమవుతున్నారంటూ విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. మహిళా రైతులతో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. మహిళా ఆర్థిక అభివృద్ధికి అందుతున్న తోడ్పాటుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో వివిధ వర్గాల ప్రజలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఆక్వా ఉత్పత్తుల రవాణాలో ఇబ్బందులు పరిష్కరించాలని ఆక్వా రైతులు కోరారు. మహిళా ఆర్థిక అభివృద్ధికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామని డ్వాక్రా మహిళ సుహాసిని అన్నారు. 2047 నాటికి ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విజన్ స్వర్ణాంధ్ర 2047పై ప్రత్యేక వీడియో విడుదల చేశారు. 1990లో కల్లా చంద్రబాబు నాయుడు కన్న కల 2020 విజన్ను అర్థం చేసుకోలేక అపహాస్యం చేశారని, ఈరోజు అదే వారికి భిక్ష పెడుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. వెటకారం చేసిన చాలా మంది వ్యక్తులు తనకు తెలుసునని, ఆ వ్యక్తులే అక్కడ స్థలాలు కొని భవనాలు కట్టుకున్నారని తెలిపారు. స్వర్ణాంధ్ర @విజన్ 2047 ఆవిష్కరణ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. చంద్రబాబు నాయుడుకు అపారమైన పరిపాలనా సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. ఎంత కష్టం అంటే, నేను గత 2 రోజులుగా 12 గంటలు 14 గంటలు కూర్చున్నాను రివ్యూ మీటింగ్స్లో కూర్చున్నప్పుడు ఎంత ఓపిక కావాలి అంటే, లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ డెసిషన్ మేకింగ్. ఎందుకు ఒకళ్ళు నాయకత్వం ఈ స్థాయి వ్యక్తి ఎందుకు ఉండాలి? లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ డెసిషన్ మేకింగ్. హౌ వెల్ యువర్ డెసిషన్ ఈజ్. ఒక నిర్ణయం తీసుకుంటే అది ఎంతమందికి మంచి చేస్తుంది, ఒక నిర్ణయం తీసుకుంటే ఎంతమందికి అది దోహదపడుతుంది అభివృద్ధికి. అలాంటి ఆయన తీసుకునే నిర్ణయాలు కాన్స్టెంట్ డెసిషన్ మేకింగ్. ఒక జనసేన పార్టీ ఒకసారి అలయన్స్లో ఉండే సమస్యల్ని ఆయన అర్థం చేసుకోవాలి, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ అర్థం చేసుకోవాలి, డే టు డే ఇష్యూస్ అర్థం చేసుకోవాలి. చాలామంది ధర్నాలు చేస్తుంటారు, ఉపాధి అవకాశాలు లేవు, ఒకవైపు ఉద్యోగాలు లేవు, ఒకవైపు గత ప్రభుత్వం తెచ్చిన వారసత్వ సమస్యలను ఇన్నింటినీ మధ్యలో ఒక విజన్ డాక్యుమెంట్ని తీసుకురావటం, 2047లో ఎలా ఉండాలి, ఎందుకు మనం ఈ విజన్ డాక్యుమెంట్ నమ్మాలి అంటే, దానికి నిలువెత్తు నిదర్శనమే 1990లో ఆయన కన్న కల 2020 విజన్. అంటే ఆ రోజు అందరూ దాన్ని అర్థం చేసుకోలేక అపహాస్యం చేశారు. ఈ రోజున వాళ్ళకే అది భిక్ష పెడుతుంది. ఈ రోజున అంటే వాళ్ళకే విజన్ అంటే దానిని వెటకారం చేసిన వ్యక్తులు నా దగ్గర చాలా మంది తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న వారు వాటి పరిష్కారం కోసం ప్రజా దర్బార్కు తరలివచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ నిర్వహించిన 51వ రోజు ప్రజా దర్బార్లో పెన్షన్లు మంజూరు చేయాలని, వైద్య సహాయం అందించాలని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, కబ్జాదారుల నుంచి తమ భూములు కాపాడాలని, ఉద్యోగులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ నిర్వహించిన 51వ రోజు ప్రజా దర్బారుకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న వారు వాటి పరిష్కారం కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పెన్షన్ మంజూరు చేయాలని, వైద్యం సాయం అందించాలని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, కబ్జాదారుల నుంచి తమ భూములు కాపాడాలని, ఉద్యోగులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వేధింపులతో తన కుమారుడి ఆత్మహత్యకు కారణమైన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని సత్యసాయి జిల్లా బుక్కపట్నానికి చెందిన ఎం ఓబులమ్మ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి మోసం చేశారని ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం గోపాలపురానికి చెందిన ఓర్సు జగదీష్ కుమార్ ఫిర్యాదు చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు తన దృష్టికొచ్చాయని, ఆయా విజ్ఞప్తులను సత్వరం పరిష్కరించి బాధితులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పుష్ప 2 చిత్ర ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై నమోదైన కేసులో అల్లు అర్జున్ను హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్ తరపున న్యాయవాది హైకోర్టులో క్వాష్ పిటిషన్ను దాఖలు చేయడంతో న్యాయమూర్తి విచారణ చేసి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చారు. నిన్న ఢిల్లీలో పుష్ప 2 సక్సెస్ మీట్ ముగించుకొని హైదరాబాద్ వచ్చిన అల్లు అర్జున్ను ఉదయం ఇంటి వద్ద కుటుంబ సభ్యుల సమక్షంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు చికటపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ను విచారించిన అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం నాంపల్లి కోర్టులో చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఈ నెల 4న రాత్రి సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పి మహిళ పడిపోగా అభిమానుల తొక్కిసలాటలో ఆమె మృతి చెందింది. రేవతి కుమారుడికి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో అల్లు అర్జున్ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. బిఎన్ఎస్ 105, 118 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సంధ్యా థియేటర్ యాజమాన్యంపైన వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. తనపై నమోదైన కేసు విషయంపై అల్లు అర్జున్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. కేసును కొట్టేయాలని క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారించిన హైకోర్టు న్యాయమూర్తి అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును ఉత్తర్వులిచ్చారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 రాష్ట్ర దశా దిశను మారుస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది పలుకుతుందన్నారు. వైకాపా హయాంలో ఊహించిన దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగిందని తెలిపారు. పరిపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్ డాక్యుమెంట్ రూపొందించామన్నారు. తెలుగు జాతికి ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలవాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని, దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలవాలనే సంకల్పంతో ఉన్నామని తెలిపారు. విజయవాడలో స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలవాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని, దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలవాలనే సంకల్పంతో ఉన్నామన్నారు. నేడు $3,000 కంటే తక్కువగా తలసరి ఆదాయం ఉందని చెప్పారు. 2047 నాటికి $42,000లకు తలసరి ఆదాయం పెరగాలన్నది లక్ష్యమని చెప్పారు. విజన్ డాక్యుమెంట్ కోసం 17 లక్షల మంది తమ ఆలోచనలు పంచుకున్నారని తెలిపారు. సంస్కరణల ద్వారానే ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురాగలమని అన్నారు. అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యం పేదరికం లేని సమాజం అనేది మంత్రంగా తయారు కావాలని చెప్పారు. ఆర్థిక అసమానతలను తగ్గించాలని, P4 విధానంలో పేదరిక నిర్మూలన చేయాలన్నారు. నాడు విజన్ 2020 సంకల్పంలో భాగంగా ప్రతి ఇంటి నుంచి ఐటీ ఉద్యోగి వచ్చారని, విజన్ 2047లో భాగంగా ప్రతి ఇంటి నుంచి పారిశ్రామికవేత్త తయారు కావాలన్నారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగ ఉపాధి కల్పనే లక్ష్యమని పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూ ఉద్యోగాలు ఇప్పించే దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. నైపుణ్య శిక్షణ ఇప్పించి మానవ వనరులను అభివృద్ధి చేస్తామన్నారు. నీటి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలనే కరువు రహిత ఏపీకి శ్రీకారం చుడుతున్నామన్నారు. వ్యవసాయానికి సాంకేతికతను అనుసంధానించే అంశాన్ని విజన్లో చేర్చామని చంద్రబాబు అన్నారు. ఈరోజు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఈరోజు ఒక నిర్దిష్టమైన ఆలోచనలతో వచ్చాం. ఈ రోజు మన రాష్ట్రంలో మీరు చూస్తే తలసరి ఆదాయం $3,000 కంటే తక్కువ. ఈ రోజు మేము పెట్టుకున్నది 2047కి $42,000 తలసరి ఆదాయాన్ని సంపాదించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం.
ఇక్కడుండే మీరందరూ అనుకుంటారు ఇది సాధ్యమా అని. కానీ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. హైదరాబాద్ లో మీరు చూస్తే రెండు నగరాలు, ఒకటి హైదరాబాద్, ఒకటి సికింద్రాబాద్. ఆ రోజు ఆలోచించాం, ఏదైతే వెస్టర్న్ సైడ్ వెళితే అక్కడంతా రాళ్లు గుట్టలు ఉండేటివి. ఆ గుట్టల్లో నేను చూశాను, ఇది భవిష్యత్తు నగరంగా తయారవుతుందని రూపకల్పన చేసి 25 సంవత్సరాల్లో ప్రపంచంలో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేశామంటే అది ఆనాటి విజన్ ప్రభావం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారు అంటా ఉంటారు, సార్ మేము అందరూ రాళ్లు చూశాం, మీరు మాత్రం అందులో ఒక విజన్ చూశారని. అవును, నేను ఆ రోజు చూసింది ఒక సింగపూర్ చూశాను, లేకుంటే ఒక దుబాయ్ చూశాను, ఒక అమెరికాలో ఉండే న్యూయార్క్ సిటీని చూశాను. ఇలాంటి టౌన్ ఎందుకు డెవలప్ చేయలేమని ఆలోచించి అంచెలంచెలుగా అభివృద్ధి చేశాం. ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే రాష్ట్రంగా తయారైందంటే అది ఆ రోజు ఇసిన ఫౌండేషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జీరో పావర్టీ ఎప్పుడు ఎన్టీ రామారావు గారు కళ్ళగనేవారు. ఆయన ఒక స్లోగనే ఇచ్చారు, అది మీరు చూసి సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ స్ఫూర్తితోనే ఈ రోజు జీరో పావర్టీ కోసం సంకల్పించాం. రాబోయే 5 ఏళ్లలో ముందు జీరో పావర్టీ, ఎవ్వరు కూడా పేదరికంలో లేకుండా తలసరి ఆదాయం పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాం. అదే సమయంలో వారి కుటుంబంలో ఉండే శక్తి సామర్థ్యాలు చూసుకుని ఏ విధంగా ఆర్థికంగా పైకి తేగలుగుతామో ఒక కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నాం. ఈ రోజు ఇక్కడుండే మీరంతా రాష్ట్రంలో అందరూ ఆలోచించాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది. ఈ రోజు మనందరం కూడా సెల్ ఫోన్లు వాడుతున్నారు. మీరందరూ సెల్ ఫోన్స్ కి యూజర్ ఛార్జెస్ పే చేస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులు దాన్ని రన్ చేస్తున్నారు, గవర్నమెంట్ కూడా రన్ చేస్తున్నారు. కానీ దానివల్ల ప్రతి ఒక్కరికి మెరుగైన టెలికాం సర్వీస్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అదే పబ్లిక్ ప్రైవేట్ పాలసీలో కొంతమంది పెట్టిన వాళ్ళకు కూడా కొద్దిగా ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పన వెనుక సీఎం చంద్రబాబు అవిశ్రాంత కృషి ఉందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ప్రతి ఒక్కరి భవిష్యత్తు బాగుండాలనే లక్ష్యంతో ఈ డాక్యుమెంట్ను రూపొందించినట్లు తెలిపారు. దేశంలో విజన్ డాక్యుమెంట్కు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని, విజన్ 2020 ఫలాలు నేడు కళ్ల ముందు కనిపిస్తున్నాయన్నారు. పరిపాలన అంటే పారిశ్రామికవేత్తలను తరిమివేసే ప్రజావేదికలు కూల్చడం కాదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని హితవు పలికారు. విజయవాడలో నిర్వహించిన స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడారు. విశ్వనగరంగా మారిన హైదరాబాదు నాడు విజన్ 2020 ఆలోచనల నుంచి పుట్టిందేనని పయ్యావుల గుర్తు చేశారు. అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఏపీని మళ్లీ నంబర్ 1గా నిలబెట్టేందుకే ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పారు. ఐటీ డ్రిప్ ఇరిగేషన్ గురించి 30 ఏళ్ల క్రితం చంద్రబాబు చేసిన ఆలోచనలు ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపాయని మంత్రి పయ్యావుల ఆనందం వ్యక్తం చేశారు. రేపటి ఎన్నికల గురించి ఆలోచించే రాజకీయ నాయకుడు కాదు, రేపటి తరం గురించి ఆలోచించే రాజనీతిజ్ఞుడని చంద్రబాబు అని మంత్రి కొనియాడారు. ఈరోజు ఆయన ఆవిష్కరించినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది కేవలం ఏదో కన్సల్టెంట్లు తయారు చేసినటువంటి పుస్తకాలు కాదు. దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారి గంటలు గంటలు, వారాలు వారాలు, రోజులు రోజులు, రాత్రి సెక్రటరేట్ లోనే భోంచేసి 11 గంటలు 12 గంటల దాకా శాఖల వారీగా, వర్గాల వారీగా, గ్రామాల వారీగా, మండల వారీగా ఏ రకమైనటువంటి ప్రణాళికల్ని ప్రజల కోసం కావాలి అని ఆయన ఆలోచనల్ని గ్రంథస్థం చేయడమే ఈరోజు విజన్ డాక్యుమెంట్ 2047 అనేటువంటి చెప్తా ఉన్నా. విజన్ డాక్యుమెంట్లకి ఈ దేశంలో మూల పురుషుడు ఎవరు అనంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున 1994లో ముఖ్యమంత్రి అవగానే విజన్ 2020 డాక్యుమెంట్ తయారు చేస్తే సమాజంలో ఉన్నటువంటి ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఎంతటి అపహాస్యం చేశారు, ఎన్ని నవ్వులు నవ్వారు. ఆయన ఐటీ విప్లవాన్ని అందుకోవడానికి ఇంటర్నెట్ కావాలి అనంటే ఇంటర్నెట్ కాదు పంప్ సెట్ కావాలి అన్నారు. ఇవాళ పంప్ సెట్ ని ఇంటర్నెట్ తో నడిపేటువంటి దిశకి ఈరోజు రాష్ట్రాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి చెప్తా ఉన్నా.
రఘురామకృష్ణంరాజు కస్టడీలో చిత్రహింసల కేసులో నిందితుడిగా ఉన్న సిఐడి రిటైర్డ్ ఎస్పీ విజయపాల్ను ఒంగోలు తరలించారు. పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు జిల్లా ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ఉదయం గుంటూరు జైలు నుంచి విజయపాల్ను ఒంగోలు తీసుకువెళ్లారు. అంతకుముందు గుంటూరు జీజీహెచ్లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. విజయపాల్ను ఇవాళ రేపు ప్రకాశం జిల్లా ఎస్పీ విచారించనున్నారు. ఆధ్యాత్మికంగా విలువలు, ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు స్వామి అయ్యప్ప నగర్ అయ్యప్ప భక్త బృందం చేస్తున్న కృషి అభినందనీయమని కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ పరమిత సహనంతో మెలగాలని పెద్దలు చెప్పిన విధంగా మానవతా విలువలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం అయ్యప్ప నగర్లో అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదానం ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, కుమారుడు గద్దె క్రాంతి కుమార్ పాల్గొన్నారు. తొలుత పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గద్దె అనురాధ మాట్లాడుతూ కార్తీక మాసం మొదలైన రోజుల నుంచి 45 రోజుల పాటు రోజుకు 600 మందికి అన్నదానం చేశారన్నారు. ఆధ్యాత్మికంగా ప్రజలకు విలువలు, ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎవరు మతాన్ని వారు గౌరవించుకుంటూ పరమత సహనంతో మెలగాలని పెద్దలు చెప్పిన విధంగా మానవతా విలువలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. విదేశాల వాళ్లు కూడా భారతీయ సంస్కృతిని గౌరవిస్తున్నారని తెలిపారు. ఇలాంటి ఆధ్యాత్మిక జీవితంలో ఒక భాగమయ్యామని తెలిపారు. భగవద్గీత, రామాయణం, మహాభారతం అన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లటం ద్వారా చక్కటి విలువలను మనం మన బిడ్డలకిస్తూ పూర్వీకులు ఇచ్చిన వారసత్వ సంస్కృతిని ముందుకు తీసుకువెళ్లేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. హిందూ దేశం, మనందరం కూడా హిందువులం. మరి ఆ రకంగా ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ పరమత సహనంతో మెలగాలని మనకి పెద్దలు ఏదైతే చెప్పారో అలాంటి మానవతా విలువల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ఒక న్యాయమైన, ధర్మమైన, ఒక సంస్కారవంతమైన మంచి సంస్కృతి, మన భారతీయ సంస్కృతిని ఈ రోజున విదేశాల వాళ్ళు కూడా గౌరవిస్తున్నారు అని అంటే ఇలాంటి ఆధ్యాత్మికత అనేది మన జీవితంలో ఒక భాగం అవటమే కారణం. ఆ రకంగానే మనం భగవద్గీత, రామాయణం, మహాభారతాలు అన్నింటినీ కూడా ఈ రోజున ప్రజల్లోకి తీసుకువెళ్ళటం ద్వారా చక్కటి విలువల్ని మనం మన బిడ్డలకి ఇస్తూ మన పూర్వీకులు మనకు ఏదైతే ఇచ్చారో దాన్ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి మీరు చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పి మరొకసారి తెలియజేస్తూ శరణమయ్యప్ప, జై శరణమయ్యప్ప. అనంతరం గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ గత 45 రోజులుగా భజన, అన్నదానం చేస్తున్నారని చెప్పారు. సమాజంలో అందరూ మన పిల్లలకు నేర్పాలని, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలన్నారు. దేశానికి సనాతన ధర్మం ఎంతో అవసరమని, సమాజం పక్కదారి పట్టకుండా ఉండాలంటే విలువలు బాల్యం నుంచి నేర్పించాలని చెప్పారు. మనిషికి డబ్బుంటే సరిపోదని, విలువలు కూడా అవసరమని తెలిపారు. విలువలతో కూడిన జీవితం ఆనందదాయకమని అన్నారు. మన సమాజంలో బతకడానికి డబ్బు ఒకటే ముఖ్యం కాదు, విలువలు ముఖ్యం. విలువలు ఉంటేనే ఎవరైనా ఆనందంగా జీవించగలుగుతారు. ఇవాళ ఒకరికొకరు సహాయం చేసుకోవటం కానీ, ఇలాగా అందరం కలిసి మెలిసి భజనలు చేసుకోవటం కానీ, అందరూ కలిసిమెలిసి కూర్చుని ఒకచోట తినటం కానీ, ఆ వాతావరణంలో ఉంటే మన మైండ్కి స్ట్రెస్ అనేది కూడా తగ్గుతుంది. ఆ స్ట్రెస్ తగ్గినప్పుడు జీవితకాలం చక్కగా జీవించటం ఒకటి, అందులో ఆ విలువలతో జీవించినప్పుడు ఆ వచ్చే ఆనందం వలన మన హెల్త్ బాగోవటం, చివరి వరకు బాగుండటం, ఇవన్నీ కూడా అందరికీ ముఖ్యం. యాజ్ ఎ సొసైటీ మనందరం కూడా ఇవన్నీ పాటించాలి, అందరికీ కూడా తెలియజేయాలని కోరుకుంటూ అనంతరం సత్యనారాయణ గురుస్వామి మాట్లాడుతూ స్వామి అయ్యప్ప నగర్ అయ్యప్ప భక్త బృందం వారిచే ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం ముగిసిందన్నారు. గత 5 సంవత్సరాల నుంచి దాతల సహాయంతో కాలనీ వాసులందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 2013లో అయ్యప్ప నగర్ ఆర్చి కట్టామని, అప్పటి నుంచి భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం గత 5 సంవత్సరాల నుంచి కూడా దాతల సహాయ సహకారాలతో కాలనీ వాసులతో అందరితో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అట్లాగే గత ఆర్చి కట్టిన కాడి నుంచి కూడా 2003లో ఆర్చి కట్టారు. ఆ 2003 ఆర్చి కట్టిన కాడి నుంచి కూడా ప్రతి సంవత్సరం 21 సంవత్సరాలు ఈ భజన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అంతా కూడా దాతల సహాయ సహకారాలు, మా భక్త బృందం వారి సహాయం సహకారాలతో, అట్లాగే ఎమ్మెల్యే గారు, మన కార్పొరేటర్ గారు అందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. స్వామి శరణమయ్యప్ప.
భారతదేశంలో 2022 అంచనా ప్రకారం $2 బిలియన్ బంగారం, వెండి, వజ్రాభరణాల వ్యాపారం జరిగిందని, 2025కి 4.6 బిలియన్లకు చేరుకుంటుందని ఒక అంచనా అని మంత్రి నారాయణ తెలిపారు. ప్రతి సంవత్సరం 5 నుంచి 10% వ్యాపారం పెరుగుతుందని తెలిపారు. ప్రపంచంలో $585 బిలియన్ వ్యాపారం జరుగుతోందన్నారు. బంగారు, వజ్రాభరణాలకు సంబంధించి ఫెయిర్లు నిర్వహించడం వల్ల హోల్సేల్ రీటైలర్లకు అవగాహన కలుగుతుందని తెలిపారు. ది ఆంధ్రప్రదేశ్ బులియన్ గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఫెయిర్ను లబ్బిపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ ఫెయిర్ ప్రారంభోత్సవానికి మంత్రి నారాయణ విచ్చేశారు. అసోసియేషన్ అధ్యక్షులు విజయ్ కుమార్, చీఫ్ ఆర్గనైజర్ శాంతిలాల్ జైన్, జనరల్ సెక్రటరీ శంకర్రావు, కోశాధికారి అనిల్ కుమార్, సంఘం సభ్యులు మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి స్టాల్స్ను సందర్శించి వివిధ డిజైన్లలో ఉన్న ఆభరణాలను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విజయవాడ నగరంలో ఇటువంటి ప్రదర్శన ఏర్పాటు చేసినందుకు అభినందించారు. 3 రోజులు ఈ ఫెయిర్ ఉంటుందన్నారు. గత 3 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇలాంటి ఫెయిర్స్ క్రమం తప్పకుండా జరగటం చాలా అవసరమన్నారు. 3 సంవత్సరాలలో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని, ఇటువంటి ఫెయిర్స్ చేసుకోవడానికి అన్ని రకాల వసతులు కల్పించాలని సూచించారన్నారు. మన రాష్ట్రంలో మొత్తం దాదాపు 50,000 పైగా యాక్చువల్గా ఈ షాప్స్ ఉన్నాయని అంచనా. ఒక్క విజయవాడలోని తీసుకుంటేనే దాదాపు 1000 దాకా టోటల్గా చిన్న, పెద్ద, మిడిల్ అన్నీ కంప్లీట్గా ఉన్నాయనేది అంచనా. దీని యొక్క వ్యాపారం మొత్తం యాక్చువల్గా తీసుకుంటే ఈరోజు ఇండియాలో దాదాపు 2021 అంచనా ప్రకారం $2 బిలియన్ దీని వ్యాపారం జరుగుతుందని, 2025కి 4.6 బిలియన్లకి ఈ వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఎవ్రీ ఇయర్ మినిమం 5 to 10% ఎక్కన అని అంచనా. అదేవిధంగా ప్రపంచం మొత్తం తీసుకుంటే 2033కి దాదాపు $580 బిలియన్ ఉంటుందనేది అంచనా. ఇటువంటి పెట్టడం వల్ల యాక్చువల్గా ఈరోజు హోల్సేల్ వాళ్ళు కావచ్చు, రీటైల్ వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ అవగాహన. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కల్చర్ ఉంటుంది, ఒక్కొక్క జిల్లాలో కూడా ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. ఇప్పుడు దాదాపు 20 రాష్ట్రాల నుంచి యాక్చువల్గా. అనంతరం ఫెయిర్ నిర్వాహకులు మాట్లాడుతూ పెద్ద వ్యాపారస్తులందరూ ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటారని, చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులకు అందుబాటులో ఉండాలని విజయవాడలో ఫెయిర్ను ఏర్పాటు చేశామన్నారు. 26 జిల్లాల నుంచి వ్యాపారస్తులు వస్తున్నారని చెప్పారు. ఈ ఎగ్జిబిషన్ చిన్న వ్యాపారస్తులకు చాలా ఉపయోగకరమని, ఇక్కడ వేల రకాల ఆభరణాలు, డిజైన్లు ఉన్నాయని పేర్కొన్నారు. చిన్న వ్యాపారాలు ఈ ప్రదర్శనను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత 7 సంవత్సరాలుగా చేస్తున్నాం. 3 సంవత్సరాల నుండి యునైటెడ్ ఎగ్జిబిటర్స్ మేము APGJF అనే పేరుతోటి పెట్టడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ పెట్టడం ముఖ్యం కారణం మా పెద్ద వ్యాపారస్తులందరూ బెంగళూరు, చెన్నై, కేరళ, ఢిల్లీ అన్ని చోట్లకి వెళ్తుంటాం. మీడియం వ్యాపారస్తులకి, చిన్న వ్యాపారస్తులకి అందరికీ అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఈరోజు విజయవాడలో ఏర్పాటు చేశాం. కాబట్టి ఇది వ్యాపారం చేయటానికి ఈ ఎగ్జిబిటర్ ప్లాట్ఫామ్ మేము అందరి మీ ముందు వచ్చి చాలా కష్టపడి నెలల నుంచి చేస్తూ మాతో పార్టీ యునైటెడ్ ఎగ్జిబిషన్ మన మనోజ్ గారు, మన సాయి గారు ఉండి వాళ్ళ సపోర్ట్తో ఇంతవరకు మేము బాగా చేస్తున్నాము. మన వ్యాపారస్తులు అందరూ వచ్చిన APGJF అండ్ AP బులియన్ అసోసియేషన్ వాళ్ళందరికీ పేరున నమస్కారం. కేవలం జ్యువెలరీ వ్యాపారస్తులకు మాత్రమే, బంగారు వర్తులకు మాత్రమే. అలాగే ఈ ఎగ్జిబిషన్లోకి జనరల్ పబ్లిక్కి ఎంట్రీ ఉండదండి. వచ్చే వారందరూ కూడా ముందుగానే ప్రీ రిజిస్టర్ చేసుకుని రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 13, 14, 15 తారీఖుల్లో SS కన్వెన్షన్ సెంటర్ విజయవాడలో జరుగుతుంది. ఈ సందేశాన్ని రాష్ట్ర నలుమూలకి మా మీడియా మిత్రుల ద్వారా అందజేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.